వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే శ్రీకూర్మాంకు పూర్వ వైభవం తీసుకువస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకూర్మాం పుణ్యక్షేత్రం అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్థానిక గ్రౌండ్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ పోటీలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో శ్రీకూర్మాం దేవస్థానానికి ప్రాముఖ్యత ఉందని, ప్రభుత్వ సహకారంతో ఈ పుణ్యక్షేత్రానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, యోగాంధ్రలో భాగంగా ఒక రోజుని ఇక్కడ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించడం హర్షణీయమన్నారు. అలాగే ఇందులో పాల్గొనే అవకాశం నన్ను కూడా కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది చాలా పెద్ద గ్రౌండ్. మీరు సొంత డబ్బులు పెట్టి ఎంతగా బాగు చేశారు. నిజంగా నాకు కొంచెం లోపల చిన్న ఫీల్ అయ్యాను, అయ్యో ఏంటి ఎంత ఉండి కూడా చేయలేకపోయామని. తప్పకుండా ఈ ఇష్యూ ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారి దృష్టిలో ఉంది, మా దృష్టిలో ఉంది. బాగు చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అలా డిలే అయిపోయింది. ఇప్పుడే యోగా ఆంధ్ర పేరుతో రేపు జూన్ 21న గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నం 5 లక్షల మందితో చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనం వివిధ ప్రముఖ క్షేత్రాల్లో చేస్తున్నాం. ఈ రోజు సముద్ర ఒడ్డున ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరితో చేశాం. రేపు సాలివండంలో ఉంది, అరసవిల్లో చేశాం. మళ్ళీ నా సపోర్ట్ ఉంటది. ఈ రోజు నిజంగా మీ యొక్క ఇది కమిట్మెంట్, మీ అందరూ సమిష్టి టీం వర్క్ కి నేను చాలా అభినందిస్తున్నాను. ఇలాంటివి చేస్తే నాకు కూడా ఆనందంగా ఉంటుంది, నేను కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడే నేను కలెక్టర్ గారితో మాట్లాడేశాను. వెంటనే ఇందాక చెప్పాను ఆయన శ్రీకూర్మం కూడా పెద్ద యాత్ర ఉంటుంది సార్ అని. అందుకు వెంటనే ఇప్పుడు చెప్పాను కలెక్టర్ గారికి కూడా, ఆయన కూడా స్పందించారు. మళ్ళీ నేను దీన్ని ఫాలో